Hi guys, welcome to Cricket Channel Venkatesh. మన టీమ్ వైజ్ ఆక్షన్ పర్ఫార్మెన్స్ రివ్యూస్లో రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడదాం. ముందు నా షర్ట్ కలర్ చూడండి, వైట్ అండ్ గ్రీన్. పింక్ వేసుకోలేదు. నిన్న పింక్ బాల్ టెస్ట్ కోసం పింక్ కావాలని వేసుకున్నాను, కానీ అంతకుముందు ముంబై ఇండియన్స్ అప్పుడు నేను కావాలని బ్లూ వేసుకోలేదు, రాజస్థాన్ రాయల్స్ అప్పుడు కావాలని రెడ్ వేసుకోలేదు. కంటెంట్ మీద ఆలోచిస్తూ ఏ షర్ట్ దొరికితే ఆ షర్ట్ వేసుకుని వీడియో చేయడం మామూలు. కానీ నువ్వు పలానా షర్ట్ వేసుకున్నావు కాబట్టి ఆ టీంకి ఫేవర్ చేస్తావు అని చెప్పి కొంతమంది అంటున్నారు. అందుకే ఇవాళ చాలా కాన్షియస్గా పింక్ షర్ట్ వేసుకోకుండా వచ్చాను, లేకపోతే మళ్ళీ నన్ను రాజస్థాన్ రాయల్స్కి ఫేవర్ చేస్తామని అనే ప్రమాదం ఉంటుంది. పింక్ బాల్ గురించి చేసినప్పుడు, పింక్ బాల్ టెస్ట్ గురించి చేసినప్పుడు పింక్ షర్ట్ కావాలని వేసుకున్నా, కానీ మిగతా అప్పుడెప్పుడు కావాలని వేసుకోను. బేసిక్గా బ్లూ అండ్ గ్రీనే కదా ఉంటాయి ఎక్కువ. బేసిక్ కలర్సే మూడు, బ్లూ, గ్రీన్, రెడ్. బ్లూ అండ్ రెడ్ ఎక్కువ ఉంటాయి కదా, నాకు అవే ఎక్కువ ఉన్నాయి. బ్లూ అండ్ రెడ్ షర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, గ్రీన్ ఉండవు ఎక్కువ. ఎందుకంటే గ్రీన్ మొదటి నుంచి గ్రీన్ అవాయిడ్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే గతంలో చాలా విరివిగా టీవీ షోస్ చేసేటప్పుడు గ్రీన్ షర్ట్ వేసుకుని వెళ్ళడానికి కుదిరేది కాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టీవీ స్టూడియోస్లో గ్రీన్ మ్యాట్ ఉంటుంది. గ్రీన్ మ్యాట్ అంటే గ్రీన్ మ్యాట్ పెట్టేస్తారు. గ్రీన్ మ్యాట్ పెట్టి అది టెలికాస్ట్ చేసేటప్పుడు వాళ్ళు వేరే బ్యాక్గ్రౌండ్, ఇది క్రికెటింగ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. గ్రీన్ కలర్ తీసేసి వేరే కలర్ పెడతారు అన్నమాట. ఆ గ్రీన్ కలర్ తీసేసినప్పుడు మన షర్ట్ కూడా గ్రీన్ వేసుకుంటే ఆ గ్రీన్ కూడా వెళ్ళిపోతుంది. సో గ్రీన్ మ్యాట్ ఉన్నప్పుడు గ్రీన్ డ్రెస్ వేసుకోకూడదు. అందుకని గ్రీన్ టీ షర్ట్స్ మొదటి నుంచి అవాయిడ్ చేసేవాడిని. సో ఉన్న రెండు కలర్స్ వేసుకుంటాను. అది పొరపాటున ఆ టీం కలర్ మ్యాచ్ అయితే అది నా తప్పుగా అనేది మీకు చెప్పదలుచుకున్నాను. సో రాజస్థాన్ రాయల్స్ గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు మ్యాక్సిమం రిటెన్షన్స్ చేశారు. అంటే మీరు ఎంత రిటెన్షన్స్లో ఇచ్చిన ప్రొవిజన్స్ కంప్లీట్ తూచా తప్పకుండా అమలు జరిపేవాళ్ళు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి బోలంత అమౌంట్ అయిపోయింది. దే జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద ఆక్షన్ విత్ జస్ట్ 41 crores, వేరేజ్ పంజాబ్ కింగ్స్ ఎంటర్డ్ విత్ 110 crores. అంటే వీళ్ళకంటే ఆల్మోస్ట్ 2 రెట్లు ఎక్కువ అమౌంట్ పంజాబ్ కింగ్స్ ఆక్షన్లో ఎంటర్ అయితే, వీళ్ళు అందరికంటే అతి తక్కువ అమౌంట్ 41 crores ఎంటర్. సో దాంతో కొంత కాంప్రమైజ్ అవ్వాలి, కొంత అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు కదా. దానివల్ల వాళ్ళకి కొంత ఇబ్బందులు ఎదురైనాయి. మరి రిటెన్షన్స్లో మీరు అన్నీ చేసేసుకున్నారు. 5 క్యాప్ ప్లేయర్స్, ఒక అన్క్యాప్ ప్లేయర్తో సహా సందీప్ శర్మ అన్క్యాప్ ప్లేయర్ రిటైన్ చేస్తున్నారు. 5 క్యాప్ ప్లేయర్స్ని చేసుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు. ఐదర్ యూ హ్యావ్ వెరీ గుడ్ రిటెన్షన్స్ ఆర్ యూ ఎంటర్ ఇన్ టు ద ఆక్షన్ విత్ బిగ్ అమౌంట్. రెండు కుదరవు. అందుకని వీళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆ రిటెన్షన్స్లో కూడా మనం ఎంతమంది రిటెన్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనం అనుకున్నది ఏంటంటే, దే చోస్ టు రిటైన్ ప్లేయర్స్ లైక్ హెట్మైర్ అండ్ జురెల్ అండ్ నాట్ బట్లర్ అండ్ చహల్. బట్లర్, చహల్ లాంటి వాళ్ళని వదిలేసి జురెల్ అండ్ హెట్మైర్ ఆర్ వెరీ గుడ్ క్రికెటర్స్. వాళ్ళు చాలా యూస్ఫుల్ వాళ్ళు. కానీ ఏంటంటే వాళ్ళకంటే వీళ్ళు బెటర్ ఏమో అని అనిపించింది. కొన్ని ఆక్షన్లో మరి ఆ క్వాలిటీ ప్లేయర్స్, బట్లర్, చహల్ క్వాలిటీ ప్లేయర్స్ని మళ్ళీ వాళ్ళు బై చేయగలిగారా, తెచ్చుకోగలిగారా అంటే లేదు. అదొక లోపం ఉంది దాంట్లో. తర్వాత టీంలో ఆల్రౌండర్ అస్సలు లేరు. చెప్పుకోదగ్గ ఆల్రౌండర్ లేరు. నేను ఆ కేటగిరీ వైజ్ నేను లిస్ట్ ఇస్తాను, దాంట్లో 2 ఆల్రౌండర్లు పెట్టాను. ఇద్దరు ఆల్రౌండర్లు పెట్టాను. వాళ్ళు ఎవరంటే రియాన్ పరాగ్, హసరంగా. రియాన్ పరాగ్ ఈజ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్, హసరంగా ఈజ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్. వాళ్ళు ఖచ్చితంగా ఆల్రౌండర్స్గా వాళ్ళని మనం కేటగరైజ్ చేయడానికి కూడా లేదు. అదొకటి, ఆల్రౌండర్స్ లేరు. మంచి ఇండియన్ స్పిన్నర్ లేడు. 2 ఫారిన్ మంచి స్పిన్నర్స్ని తీసుకున్నారు, 2 శ్రీలంకన్ స్పిన్నర్సే. కానీ మామూలుగా నో టీమ్ ప్లేస్ 2 ఫారిన్ స్పిన్నర్స్, స్పెషలిస్ట్ స్పిన్నర్స్ని ఆడించే ప్రయత్నం ఎవరు చేయరు. కానీ వీళ్ళు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇండియన్ స్పిన్నర్స్ ఎవరు లేరు. ఒక కుమార్ కార్తికేయ మాత్రమే ఉన్నాడు వాళ్ళకి, ఆ 2 మినహాయిస్. సో వాళ్ళకి ఆ రకంగా సరైన స్పిన్ బౌలింగ్ లేకపోవడం, సరైన బ్యాకప్స్ లేకపోవడం. వాళ్ళు ఫస్ట్ చాయిస్ బ్యాటింగ్ 11 చాలా బాగుంది, కానీ గాడ్ ఫర్బిడ్ ఆ ఫస్ట్ చాయిస్ బ్యాటింగ్ 11లో ఎవరికైనా ఇంజరీ అయిందంటే బ్యాకప్స్ సరైనవి లేనే లేవు. సో బట్ స్టిల్ ఇవన్నీ లోపాలు కనిపిస్తున్నా సరే తప్పవు. మరి 41 crores మీరు ఎంటర్ అయితే అంతకంటే తక్కువ డబ్బుతో మీరు వెళ్ళారు. కొంతమంది మంచి ప్లేయర్స్ కోసం వెళ్ళారు, కానీ దే కుడ్ నాట్ గెట్ దెమ్. సో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాల్సి వచ్చింది కొంతమందిని, కొన్ని. బట్ స్టిల్ దే మేనేజ్డ్ సమ్ గుడ్ ప్లేయర్స్. కొంత మంచి ప్లేయర్స్ని తీసుకోగలిగారు.
దే కుడ్ గెట్ నితీష్ రాణా ఫర్ జస్ట్ 4.2 crores. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో టాప్ 5 అంతా కూడా మీకు ఇండియన్ బ్యాటింగ్తో నిండిపోయాయి. చాలా అరుదుగా చూస్తాం. ఒకప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కి ఉండేది, ఒకప్పుడు ముంబైకి ఉండేది, ఇప్పుడు కూడా ఉంది ముంబైకి. సో టాప్ 5 ఇండియన్ బ్యాటర్స్, మంచి మంచి బ్యాటర్స్ ఉండడం అనేది చాలా చాలా మంచి విషయం. యాక్చువల్లీ దానివల్ల మీకు బోల్డెన్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి, ఫారిన్ ప్లేయర్స్ని మీరు ఉపయోగించుకునే పరిస్థితులు. సో అది నితీష్ రాణాని తీసుకోవడం చాలా మంచి. వాళ్ళు తక్కువ అమౌంట్ కూడా వచ్చింది నితీష్ రాణా, జస్ట్ 4.2 crores ఫర్ హిజ్ ఎబిలిటీ. హీ కేమ్ ఫర్ ఏ డ్యామ్ చీప్ ప్రైస్ అని మనం అనుకోవాలి. సో నితీష్ రాణా రావడం, జోఫ్రా ఆర్చర్ కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టారు, 12.5 కోట్లు పెట్టారు, అందుకంటే ఎక్కువ అమౌంట్ పెట్టారు. జోఫ్రా ఆర్చర్ ఈజ్ ఏ వెరీ ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళకి ఆడాడు, రాజస్థాన్కి గర్వాప్సీ హోమ్ కమింగ్, అండ్ హీజ్ అ వెరీ గుడ్ పిక్. అతను కనుక ఇంజరీ ఫ్రీగా ఉంటే హీ కెన్ బి ఏ వెరీ వెరీ గుడ్ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్. అతను ఇంపాక్ట్ ప్లేయర్ కదా, ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్, చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగల అతని పేస్ ఉంది. తర్వాత హీ కెన్ బి ఏ డేంజరస్ బౌలర్ అండ్ హెస్ గాట్ ఏ డెడ్లీ బౌన్సర్ ఆల్సో. సో అందుకని అతను చాలా మంచి పిక్ జోఫ్రా ఆర్చర్. అండ్ తుషార్ దేశ్పాండే ఒక 2 సీజన్లుగా చెన్నైకి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో తుషార్ దేశ్పాండేని కూడా వాళ్ళు 6.5 crores పెట్టారు, బట్ ఇట్స్ వర్త్ ఇట్. చాలా మంచి బౌలర్ అతను. సో సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే ప్లస్ జోఫ్రా ఆర్చర్తో వాళ్ళకి మంచి పేస్ అటాక్ ఏర్పడింది. అలాగే బ్యాటింగ్లో కూడా బ్రహ్మాండమైన బ్యాటింగ్ లైనప్ వాళ్ళకి మనకు కనిపిస్తుంది. 5 ఇండియన్ బ్యాట్స్మెన్ అంటే యశస్వి, సంజు, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్తో పాటు మీరు హెట్మైన్ కూడా యాడ్ చేస్తే మంచి టాప్ 6 సూపర్ బ్యాటింగ్ లైనప్ వాళ్ళకి కనిపిస్తుంది. కానీ ఇటు వచ్చి ఆల్రౌండర్స్ లేకపోవడంతో, గతంలో కూడా ఆల్రౌండర్స్ లేకపోవడంతో వీళ్ళు సఫర్ అయ్యారు. అశ్విన్ని వాళ్ళు ఏదో ముందుగా పంపించడం, మళ్ళీ అశ్విన్ అక్కడ బ్యాటింగ్ సరిగ్గా చేయకపోతే అది రిటైర్డ్ అవుట్ కావడం, ఇలాంటివి చాలా గమ్మత్తులు అయినాయి. కానీ ఈసారి కూడా వాళ్ళు ఆల్రౌండర్స్ని తెచ్చుకోలేకపోయారు. దానివల్ల ఏంటంటే మీకు బౌలింగ్లో ఆప్షన్స్ తగ్గుతాయి, బ్యాటింగ్లో డెప్త్ కూడా తగ్గే ఒక పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఒక్కటి గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళ టెయిల్ ఎండర్స్ అందరూ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేస్తారు. తుషార్ దేశ్పాండే హ్యాస్ 100s ఇన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్. 100 ఒకటైతే 100 ఉంది నాకు తెలిసి. అసరంగా కెన్ బ్యాట్ వెల్, జోఫ్రా ఆర్చర్ కెన్ బ్యాట్ వెల్. సో వాళ్ళకి డౌన్ ద లైన్ తీక్షణ కెన్ బ్యాట్ వెల్. సో వాళ్ళ బౌలర్స్, సోకాల్డ్ బౌలర్స్ అందరు కూడా మంచి బ్యాటింగ్ చేయగల పరిస్థితి మనకు అనిపిస్తుంది. కాబట్టి ఐ థింక్ స్టిల్ కొంచెం ఆ ఫస్ట్ 11 తప్పిస్తే కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే రాహుల్ ద్రావిడ్ వాళ్ళ కోచ్గా ఉన్నాడు కాబట్టి ఈ ఆల్వేస్ వర్క్ విత్ యంగ్స్టర్స్. సో వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు. 13 ఏళ్ళ కుర్రాడిని వాళ్ళ టీంలో చేర్చుకున్నారు. అతను ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచరా లేకపోతే అతను ఆడిస్తారని చూడాలి. బట్ అతని వీడియోస్ నేను చూశాను, మనిషి కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు. 13 ఏళ్ళకే మంచి బిగ్ షాట్స్ కొడుతున్నాడు. సో అతన్ని వాళ్ళు ఈసారి బరిలోకి దించిన ఆశ్చర్యం లేదు. జస్ట్ టీంలో పెట్టుకుని భవిష్యత్తులో, ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి యంగ్స్టర్స్ని బాగా ప్రోత్సహించడం మనం చూసాం. ఈవెన్ సంజు శాంసన్ వెన్ హీ కేమ్ టు దిస్ టీమ్ ఈజ్ క్వైట్ యంగ్. రియాన్ పరాగ్ కూడా వాళ్ళు చాలా యంగ్ ఏజ్ నుంచి అతను మొదట్లో సరిగ్గా ఆడలేదు, కానీ లాస్ట్ సీజన్లో అద్భుతంగా ఆడాడు, ఇండియా కూడా ఆడుతున్నాడు. సో చాలామంది యంగ్స్టర్స్ని, ఈవెన్ బౌలర్స్లో కూడా చాలామందిని వాళ్ళు ఎంకరేజ్ చేయడం మనం చూసాం. ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేష్ ఖాన్ ఇలాంటి బౌలర్స్ని. సో ఐ థింక్ వైభవ్ సూర్యవంశీ లాంటి ఒక యంగ్స్టర్ వాళ్ళకి ఉండడం అనేది డెఫినెట్గా మనకి మంచి ఇదిగా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళకి బ్యాకప్స్ సరిగ్గా లేని పరిస్థితి మనకి కనిపించింది. సో అది పరిస్థితి. వీళ్ళ స్క్వాడ్ ఒకసారి చూద్దాం. మనం స్క్వాడ్ చూస్తే మనకి నేను చెప్పిన ఫ్యాక్ట్స్ కరెక్టో కాదో మీకు ఒక ఐడియా వస్తుంది. సో వీళ్ళ బ్యాటింగ్లో చూస్తే యశస్వి జైస్వాల్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. యశస్వి జైస్వాల్, హెట్మైర్, నితీష్ రాణా ప్యూర్ బ్యాటర్స్ వీళ్ళు. శుభం దుబే గతంలో కూడా వీళ్ళకే ఉన్నట్టున్నాడు. శుభం దుబే బిగ్ హిటర్, డౌన్ ద లైన్ మంచి బిగ్ హిట్టింగ్ చేయగల ప్లేయర్. వైభవ్ సూర్యవంశీ వీళ్ళు ప్యూర్ బ్యాటర్స్. వికెట్ కీపర్ సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జురెల్తో పాటు కుణాల్ సింగ్ రాఠోడ్ అని ఉన్నాడు. కుణాల్ సింగ్ రాఠోడ్ మంచి స్ట్రైక్ రేట్ ఉన్న కీపర్ బ్యాట్స్మెన్. సో అతను కూడా మీకు అవసరమైతే యూ కెన్ ప్లే హిమ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ ఆల్సో. ఆల్రౌండర్స్ నేను చెప్పినట్టుగా ఇద్దరే ఉన్నారు, రియాన్ పరాగ్ అండ్ హస్సరంగా. వీళ్ళిద్దరు ఆల్రౌండర్సేనా అని అనుకోవాలంతే. రియాన్ పరాగ్ పెద్దగా ఐపీఎల్లో బౌలింగ్ చేయలేదు, ఇండియాకి బౌలింగ్ చేస్తున్నాడు కానీ, బట్ అవసరమైతే ఈ కెన్ బౌల్ కపుల్ ఆఫ్ ఓవర్స్, యూ కెన్ గెట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఫ్రమ్ హిమ్. బట్ హస్సరంగా అంత బ్యాటింగ్ అబిలిటీ ఉంది, ఆల్రౌండ్ బ్యాటింగ్ చేయగలడు. కానీ ఎంతవరకు అతను మీకు లోయర్ ఆర్డర్లో నెంబర్ 8లో కానీ నెంబర్ 7లో కానీ ఎంతవరకు ఉపయోగపడతారు అనేది చూడాలి. నెంబర్ 7 ఆడితే అతను కెన్ హీ మెజర్ అప్ టు దట్ లెవెల్, నెంబర్ 7 బ్యాట్స్మెన్ అనేది కొంచెం డౌట్ఫుల్.
వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ చాలా బాగుంది. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఉంది. రిటైన్ చేసుకున్నారు అతన్ని. డెత్లో కూడా మంచి బౌలింగ్ వేయగలడు. విత్ న్యూ బాల్ కూడా ఈజ్ వెరీ ఎఫెక్టివ్. పెద్ద పేస్ లేకపోయినా కూడా అతనుకున్న ఎక్స్పీరియన్స్, అతనుకున్న డిసెప్షన్ అండ్ అతనుకున్న ఇంటెలిజెంట్ బౌలింగ్ స్టైల్, అది మంచి వికెట్స్. తుషార్ దేశ్పాండే వెరీ గుడ్ బౌలర్. ఫజల్ హక్ ఫరూకి చాలా అండర్ రేటెడ్ బౌలర్. ఫజల్ హక్ ఫరూకి సన్ రైజర్స్లో వాటిలో ఎక్కువ అవకాశాలు రాలేదు, కానీ వెరీ గుడ్ బౌలర్. ఆఫ్ఘనిస్తాన్కి ఆడినప్పుడు ఎప్పుడు కూడా వికెట్స్ ఇస్తాడు. అతను వికెట్ టేకింగ్ బౌలర్ అండ్ వెరీ గుడ్ బౌలర్. అశోక్ శర్మ అనే కొత్త బౌలర్ని కూడా వీళ్ళు తీసుకున్నారు. తర్వాత ఆకాష్ మడ్వాల్ లాస్ట్ సీజన్ పెద్ద బాగా పర్ఫామ్ చేయకపోయినా వీ నో హిస్ ఎబిలిటీ. 2023లో ముంబై ఇండియన్స్కి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీ వాజ్ బెస్ట్ ఫాస్ట్ బౌలర్ ఇన్ 2023. సో అశోక్ మడ్వాల్ కూడా తక్కువ అమౌంట్గా మళ్ళీ కొనుక్కోగలిగారు. క్వేనా మఫాకా జస్ట్ 1 crore వచ్చాడు. క్వేనా మఫాకా లాస్ట్ సీజన్లో ఈ ప్లేడ్ ఫర్ ముంబై, కానీ ఇప్పుడు నేను తాజా వీడియోస్ చూశాను. అతను టెస్ట్ మ్యాచ్ కూడా ఆడుతున్నట్టున్నాడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది, దాంట్లో కూడా ఆడుతున్నాడు. మఫాకా ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తున్నాడు. సో యంగ్స్టర్ ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయినట్టుగా ఉన్నాడు. ఇది కూడా అవసరమైన జోఫ్రా కనుక ఇంజరీ అయినా కూడా ఫజల్ హక్ ఫరూకి, ఫాఫా అంటే మీరు ఏదో పుష్పాలో ఫాజల్ కాదు. ఈ ఫాఫా కానీ మఫాకా కానీ జోఫ్రా ఆర్చర్ ఒకవేళ పూర్తిగా అవైలబుల్గా లేకపోయినా, ఇంజరీ అయినా కూడా వీళ్ళు బ్యాకప్గా ఉంటారు. సో పేస్ బౌలింగ్లో వాళ్ళు బ్యాకప్. అలా యుజ్వేర్ సింగ్ కూడా ఉన్నాడు. యుజ్వేర్ సింగ్ బ్యాటింగ్ కూడా బాగానే చేయగలడు. ఆల్రౌండర్గా కేటగిరీ చేయలేం, కానీ యుజ్వేర్ సింగ్ కూడా ఈజ్ అ గుడ్ బౌలర్. సో వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ బాగుంది. స్పిన్లో హసరంగాతో పాటు ఇక్కడ మీకు మహేష్ తీక్షణ ఉన్నాడు. మహేష్ తీక్షణ ఈజ్ గుడ్ బౌలర్. ఇద్దరిని ఆడించుకోవచ్చు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అంతా ఇండియన్సే ఉన్నారు కాబట్టి దే కెన్ అఫోర్డ్ టు ప్లే 2 ఫారిన్ స్పిన్నర్స్. చాలా తక్కువ సందర్భాల్లో మనం చూస్తే ఇద్దరు ఫారిన్ స్పిన్నర్స్ ఒక ఐపీఎల్ టీంలో ఆడడం, కానీ వీళ్ళు ఆడించుకునే అవకాశం ఉంది వీళ్ళు. సో తీక్షణ అండ్ హసరంగా ఆడే. కుమార్ కార్తికేయ ఈజ్ అ గుడ్ బౌలర్, బట్ అంత ఎఫెక్టివ్ బౌలర్ ఏం కాదు. ముంబై ఇండియన్స్కి ఆడాడు గతంలో, కానీ అంత ఎఫెక్టివ్ అని అనుకోవడానికి లేదు. బట్ హీ హెస్ గాట్ సమ్ వెరైటీ అండ్ సమ్ మిస్టరీ ఆల్సో ఇన్ హిస్ బౌలింగ్. సో ఇది వీళ్ళ టోటల్ లైనప్. దీంట్లో మీకు బ్యాకప్స్ చూస్తే అదే మీకు మెయిన్ బ్యాట్స్మెన్ యశస్వి, సంజు శాంసన్, రియాన్ పరాగ్, జురెల్, నితీష్ రాణా ఎంత బాగానే ఉంది, కానీ మీకు బ్యాకప్స్ ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ, శుభం దుబే మాత్రమే కనిపిస్తున్నారు అక్కడ. బట్ బ్యాకప్స్ లేని పరిస్థితి బ్యాటింగ్లో మనకి ఉంది. నితీష్ రాణా ఆల్సో కెన్ బౌల్ ఏ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆఫ్ స్పిన్. గతంలో కూడా మంచి బౌలింగ్ చేశాడు. సో అతను మీకు అవసరమైతే కొన్ని ఓవర్లు వేయగలుగుతాడు. సో 6 బౌలింగ్ ఆప్షన్గా రాణా అండ్ రియాన్ పరాగ్ని పెట్టుకుని వాళ్ళు 5 స్పెషలిస్ట్ బౌలర్స్తో వెళ్ళొచ్చు. బ్యాటింగ్లో కొంత డెప్త్ తీసుకునే అవకాశం ఉంది. సో అందుకని మనం ఒకసారి వాళ్ళ లైనప్ చూద్దాం, బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంటుందని చూద్దాం. సో యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్ ఓపెన్ చేస్తారు. గతంలో సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్లో ఆడినప్పటికీ, బికాజ్ నౌ హీఈస్ ఓపెనింగ్ ద బ్యాటింగ్ ఫర్ ఇండియాకి ఓపెనింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఓపెనింగ్ చేస్తాడు. ఓపెనర్గా అతను క్లిక్ అవుతున్నాడు కాబట్టి ఐ థింక్ దట్ ఇస్ ద రైట్ పొజిషన్. సో కానీ ఇద్దరు తురుపు మొక్క లాంటి వాళ్ళిద్దరు కలిసి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే, చేయండి బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా ఉంటుంది. సో సంజు ఇన్ ఆల్ లైక్లీహుడ్ ఓపెన్ చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నితీష్ రాణా నెంబర్ 3లో ఆడొచ్చు, లేదా రియాన్ పరాగ్ ఆడొచ్చు. ఇద్దరు నితీష్ రాణా నెంబర్ 3 అనుకుందాం, రియాన్ పరాగ్ నెంబర్ 4లో, జురెల్ అట్ నెంబర్ 5, 6లో హెడ్మేర్, 7లో ఒక్కటే వీళ్ళకి ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళు యంగ్స్టర్స్ కొద్దిమందే ఉన్నారు. ఇట్ కుడ్ బి ఐదర్ శుభం దుబే ఆర్ వైభవ్ సూర్యవంశీ అని చిన్న కుర్రాడు, మరి 13 ఏళ్ళ కుర్రాడిని ఆడిస్తారా? అంత పవర్ ఉందంటే పవర్ ఉన్నట్టే కనిపిస్తుంది. కెన్ హిట్ బిగ్ సిక్సర్స్. ఒక సిమ్యులేటెడ్ దీంట్లో ట్రయల్లో కూడా చూపించారంట. లాస్ట్ ఓవర్లో ఎన్నో రన్స్ కొట్టాలి, 20 రన్స్ కొట్టాలంటే వరుసగా 3 6లు కొట్టాడట. సో అంత ఎబిలిటీ ఉన్న ప్లేయర్, 13 ఏళ్ళ వయసే ఉన్న అతని వయసు గురించి కూడా కొన్ని డౌట్స్ వ్యక్తం చేశారు కొంతమంది. అయితే వాళ్ళ ఫాదర్ క్లియర్గా చెప్పాడు, అది చాలా ఇంకా చిన్న ఏజ్లో ఉన్నప్పుడే బీసీసీఐ హ్యాస్ కండక్టెడ్ బోన్ టెస్ట్ చేస్తే ఏజ్ అనేది డిటర్మిన్ చేశారు. అండ్ దాంట్లో ఎలాంటి ఇర్రెగ్యులారిటీ నోటీస్ కాలేదు కాబట్టి ఈ స్టిల్ 30. సో 13 కానివ్వండి, ఏమైనా కానివ్వండి, అతని ఎబిలిటీ ఉంది. ఆ 13 year కిడ్ ఈ కెన్ ప్లే ఇన్ ద బిగ్ లీగ్. సో ఆ మెంటల్ మేకప్ ఉందా, ఇంత పెద్ద స్టేజ్లో ఆడగల 13 ఏళ్ళకి ఈ ప్రెషర్ సిచ్యుయేషన్, ఐపీఎల్ ప్రెషర్ సిచ్యుయేషన్ తట్టుకోగల అనేది కష్టంగానే అతని ఎబిలిటీ అయితే ఖచ్చితంగా ఉన్నట్టుగా ఉంది. మరి ఈ సీజన్లో ఆడిస్తారా, నెక్స్ట్ సీజన్ ఆడిస్తారా, అది $1 billion క్వశ్చన్. చూడాలి.
బట్ ఇట్స్ ఎ గుడ్ పిక్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ మీరు ఎప్పుడు అలాగే చూసుకోవాలి. భవిష్యత్తు కోసం నేను ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ గురించి చెప్పినా కూడా అదే చెప్పాను. పంజాబ్ కూడా చాలామంది యంగ్స్టర్స్ని వాళ్ళు తీసుకున్నారు. అది విత్ ఎన్ ఐ ఆన్ ద ఫ్యూచర్. ఒక్క సీజన్ కోసం మీరు పిక్ చేయరు. మీరు ఆక్షన్లో పిక్ చేసేది మీరు లాంగ్ టర్మ్ ప్లానింగ్తో కూడా పిక్ చేసే పరిస్థితి ఉంటుంది. సో అదే నెంబర్ 7లో వాళ్ళకి ఇంకొక బ్యాటర్ ఎవరైనా ఉంటే బాగుండేది, కానీ మీరు చెప్పలేం కదా. అన్ని టీమ్స్కి ఇదే ప్రాబ్లం ఉంది. ఒక బ్యాట్స్మెన్ షార్ట్ ఉన్నారు అందరూ కూడా. సో వీళ్ళకి అదే పరిస్థితి. తర్వాత హస్సరంగా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, మహీష్ దీక్షానా అండ్ సందీప్ శర్మ కుడ్ బి దేర్ ఇంపాక్ట్ సబ్ వైల్ బౌలింగ్. బ్యాటింగ్ ఫస్ట్ 11 ఇది. సో బాగుంది. ఈ ఫస్ట్ 11 చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాటింగ్లో బోల్డ్ ఫైర్ పవర్ ఉంది. యశస్వి, సంజు, హెట్మైర్, రియాన్ పరాగ్, నితీష్ రాణా, జూరెల్ కూడా మంచి చాలా చాలా కన్సిస్టెంట్ అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. ఇండియన్ టీంలో కూడా ఆడుతున్నాడు ఇప్పుడు ఆస్ట్రేలియాలో. అండ్ బౌలింగ్లో జోఫ్రా, తుషార్, సందీప్ శర్మ అండ్ ఇద్దరు శ్రీలంకన్ స్పిన్నర్స్. సో వీళ్ళ ఫస్ట్ లైనప్ విత్ ఆల్ దేర్ ప్రాబ్లమ్స్, వాళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ ఉన్నా కూడా ఇంటెలిజెంట్గా వాళ్ళు ఆక్షన్లో పర్ఫామ్ చేశారు. బట్ అయినా కూడా మీకు తప్పదు కదా, కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బట్ ఓవరాల్గా దే హ్యావ్ డన్ ఏ డీసెంట్ జాబ్. బట్ బ్యాకప్స్ లేకపోవడం, ఆల్రౌండర్స్ లేకపోవడం, ఇండియన్ స్పిన్నర్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని లోపాలు కనిపిస్తాయి. ఏదో ఒకటి చెప్పాలి, అది లోపాలు తప్పదు.